హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మినప సున్నుండలు. జనరల్గా సున్నుండలు అంటే కనుక మనం బెల్లం లేదా షుగర్ యూస్ చేసి చేస్తాం. మరి ఆ రెండు కాకుండా ఇంకా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు మినుములు వేసుకోవాలి. ఇక్కడ మనకి స్టవ్ కంప్లీట్గా సిమ్లోనే ఉండాలి. ఒక 10 మినిట్స్ వరకు మనం దీన్ని సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక మనకి మంచిగా స్మెల్ వస్తుంది ఈ మినుములు. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసి మినుముల్ని కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని డేట్స్ తీసుకుని అందులో ఉన్న సీడ్ని మనం రిమూవ్ చేసి ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని ఈ డేట్స్ని వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కల కింద మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక మనం మిక్సీలో వేసినప్పుడు మనకి మిక్సీ జార్ ఫ్రీగా మూవ్ అవుతుంది. అందుకని ఈ విధంగా మనం కట్ చేసుకొని వీలైనంత వరకు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి చేసుకునేటప్పుడు ఈజీగా పని అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనం డేట్స్ మినపప్పు 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మినపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. సేమ్ అదే జార్లో 2 యాలకులు కూడా వేసుకుని మూత పెట్టుకుని దీన్ని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొన్ని మనం నట్స్ యూజ్ చేస్తున్నామండి. కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్ కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో అప్రాక్సిమేట్గా కొద్దిగా గీ వేసుకుంటే సరిపోతుంది. అంటే 1/4 కప్పు అన్న వేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ మన ఆల్మండ్స్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పులు ఇంకా కొన్ని కిస్మిస్లు ఈ 2 కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ రోస్ట్ అయ్యే అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు మనం పక్కన పెడితే కనుక ఇవి కూడా కొంచెం చల్లగా అవుతాయి. ఇంతలో మనం ఒక ఫుడ్ ప్రాసెసర్ లేదా మిక్సీ జార్ తీసుకుని అందులో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న డేట్స్ని వేసేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత ఫస్ట్ స్పీడ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే కనుక ఈవెన్గా మిక్స్ అవుతుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న నట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి ఇష్టం ఉంటే కనుక ఈ మొత్తం గీ యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే మనకి ఉండ చుట్టడానికి వీలుగా ఎంత గీ అవసరమో అంత మనం వేసుకునన్నా చేసుకోవచ్చు. మరి ఇక్కడ నేనైతే మొత్తం గీ యూస్ చేశాను. ఈ నట్స్ అన్నీ కూడా మనం వేసుకుని కొంచెం గీ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ నట్స్ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మనం వేసుకుంటే కనుక అవి కొంచెం క్రిస్పీగా అవుతుంది. మనం ఇలా గ్రైండ్ చేసేటప్పుడు చక్కగా చిన్న ముక్కల కింద కట్ అవుతుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలా చేసుకున్న లడ్డూల్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే కనుక 10 to 15 డేస్ చాలా ఫ్రెష్గా చాలా మంచిగా ఉంటాయండి. మరి మామూలు సున్నుండలో ఎవరికంటే ఇష్టం లేదో ఇలా చేసి పెట్టేస్తే కనుక ఇవి డిఫరెంట్ టేస్టే కాకుండా చాలా హెల్తీగా ఉంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.